పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? మూవీ ఆఫ్ జాక్ బేసిక్ స్టోరీ ఏంటంటే, మన సిద్ధు అన్న ఒక సీక్రెట్ ఏజెన్సీ అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. టెర్రరిస్ట్ ని కనిపెడితే ఒక చంపుతూ అయితే ఉంటాడు. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఒక కేసుని అయితే సాల్వ్ చేయాలనుకుంటాడు. అలాగే మన సిద్ధు అన్న కూడా అదే కేసు అయితే వస్తుంది. ఆ కేసులో ఈ రెండు క్యారెక్టర్స్ అనేది ఎలా కలిసినాయి అనేది బేసిక్ స్టోరీ లైన్. ఈ జాక్ గురించి చెప్పాలంటే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. పాజిటివ్స్ అయితే మాత్రం జాక్ అనే క్యారెక్టర్ ని చాలా ఇంట్రెస్ట్ గాను చాలా బాగా డెవలప్ చేశారైతే అనిపించింది నాకు. జాక్ అనే క్యారెక్టర్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నది, దాని పర్ఫార్మెన్స్ కూడా సిద్ధు అన్న అంత బాగా అయితే చేశాడు. సింపుల్ సీన్స్ తో కూడా తన యాక్టింగ్ తో చాలా బాగా అయితే చూపించారైతే అనిపించింది నాకు. మాక్సిమం ఈ మూవీని టిల్లు స్క్వేర్ తో కామెడీ వేస్ కంపేర్ అయితే చేస్తారు. అందులో ఎంత కామెడీ ఉన్నదో ఈ మూవీలో కూడా దానంత కామెడీ ఉన్నది. మాక్సిమం సీన్స్ లో నాకైతే వర్కౌట్ అయితే అయింది. నేచురల్ గానే అనిపించింది. నేచురల్ గా లాఫ్ కూడా వచ్చింది నాకైతే. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? జాక్ మూవీ స్పై కామెడీ అన్నారు కాబట్టి చాలా కన్విన్సింగ్ అయితే అనిపించింది. రైటింగ్ అనేది మనకి స్పై మూవీస్ అనేది కొత్త గ్రిప్పింగ్ అని మంచి ఇంట్రెస్ట్ గా అయితే ఉంటాయి. ఈ మూవీలో రైటింగ్ అనేది కొత్త కన్విన్సింగ్ అయితే ఉన్నట్టయితే అనిపించింది జాక్ కి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా జాక్ క్యారెక్టర్ అనేది ఎంత నీట్ గా డెవలప్ చేసుకున్నారో మిగతా క్యారెక్టర్స్ అనేది అంత నీట్ గా డెవలప్ అయితే చేసుకోలేదు. అంతైతే వర్కౌట్ అవ్వలేదబ్బా మిగతా క్యారెక్టర్స్ అనేది. మూవీలో కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా కన్విన్సింగ్ అయితే అనిపించినాయి. ఇప్పుడు జాక్ వస్తాడు మీరు దొరికిపోండ్రా అన్నట్టుగా ఉన్నాయి, కానీ ఏది కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయితే చేయలేదు. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? మూవీలో ఎమోషన్ వైజ్ అయితే నేను ఎక్కడ కూడా కనెక్ట్ అయితే అవ్వలేకపోయాను. మోస్ట్ ఆఫ్ ద డ్రామా సీన్స్ అయితే అంతైతే ఇంప్రెస్ అయితే అనిపించలేదు. ఇంకోటి కామెడీ కొన్ని చోట్ల ఎంత బాగా వర్కౌట్ అయిందో కొన్ని చోట్ల నాకైతే అంత కన్విన్సింగ్ అయితే లేదు. ఇంకోటి జాక్ క్యారెక్టర్ ని ఎంత బాగా డెవలప్ చేసుకున్నారో మిగతా క్యారెక్టర్స్ కూడా అంతే బాగా డెవలప్ చేసుకుని స్ట్రాంగ్ రైటింగ్ తో కన్విన్సింగ్ రైటింగ్ అనేది కొంత తగ్గించుంటే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయితే అవును ఈ మూవీ అనేది నాకైతే. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే సిద్ధు బాగా అయితే చేశారు. ఇంకా వైష్ణవి, ప్రకాష్ రాజ్ గారు అయితే వాళ్ళకున్న రోజున మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇంకా ప్రొడక్షన్ వైజ్ అంటారా జస్ట్ పర్లేదు అయితే అనిపించింది. మ్యూజిక్ వైజ్ అయితే మాత్రం కొన్ని సీన్స్ చాలా బాగా ఎలివేట్ అయితే చేసినాయి. సాంగ్స్ అంటారా అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంక ఈ జాక్ గురించి చెప్పాలంటే ఒక జాక్ క్యారెక్టర్ గురించి అక్కడక్కడ కొత్త కామెడీ గురించి అయితే మాత్రం డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై అయితే చేయొచ్చు. ఈ మూవీకి మేము ఇచ్చే గ్రేడ్ ఏంటంటే మాత్రం సి గ్రేడ్. ఈ జాక్ మూవీ గురించి నా రివ్యూ అయితే మాత్రం. దీని తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ రివ్యూ అయితే కలుద్దాం. వీడియో ఇప్పటివరకు చూసారు కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై